ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక అరటికాయ నీట్గా కడుక్కొని క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. అలా తుడిచిపెట్టుకున్న అరటికాయని నేనైతే తొక్క తీసేసాను. మీరు తొక్కతో కూడా అలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి సన్నగా. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వాటర్లో మనం ఏవైతే అరటికాయ పీసెస్ కట్ చేసుకున్నామో అవి అందులో వేసుకోవాలి. ఆ వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసుకుంటే ముక్క కొంచెం బాగుంటుంది. బ్లాకిష్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం శనగపిండి తీసుకొని దాన్ని మనం బాగా జల్లించుకోవాలి. అందులో కొంచెం సోడా గుండ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత. నేను కొంచెం కారం వేసుకున్నాను, మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే వాము, బజ్జీకి వాము వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసి అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, చూసారా, ఆ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మొత్తం అంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. బాగా ఒక 2 minutes పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 2 lemons తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, ఆ విధంగా మనం ఉల్లిపాయలను తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో, చూసారా, ఇది బజ్జీలో వేసుకోవడానికి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్లో తీసుకొని అందులో సాల్ట్, కొంచెం కారం, అలాగే ఒక లెమన్ తీసుకొని అందులో పిండేసి అవి మొత్తం బాగా కలిసేంత వరకు మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి శనగపిండి, కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చేంత వరకు మనం, చూసారా ఎంత బాగుందో, ఆ విధంగా రావాలి బజ్జీకి. సో స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైంది, ఒక్కొక్క బజ్జీ వేసేద్దాం. అరటికాయ అందులో ముంచేసి ఒక్కొక్కటి మనం వేసేసుకోవాలి. చూసారా, పైకి తేలుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, బజ్జీ చాలా బాగా వచ్చాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. అరటికాయ బజ్జీలు ఈ విధంగా వేసాం. అలాగే మిరపకాయలు, నెక్స్ట్ మా ఫామ్ హౌస్లో పండినవి, చాలా కారంగా ఉంటాయి, అయినా వేసాము. సో చూడండి, వేయగానే అలా పొంగిపోతున్నాయో పైకి, ఆ విధంగా అవే పైకి తేలిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కాక అలా పైకి వచ్చేస్తాయి బజ్జీలు. సో ఇది ఫ్రెండ్స్, అరటికాయ అండ్ మిరపకాయ బజ్జీలు చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఏదైనా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బజ్జీలు అనేవి వేసుకోవాలి. ఇంట్లో అందరూ కూర్చొని తినచ్చు, పిల్లలకి కూడా బాగుంటుంది, అందరూ కలిసి తినచ్చు. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. చూసారా ఎలా పొంగాయో, ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తీసేసుకుందాం అరటికాయ బజ్జీలని. మేమైతే అరిటాకులో వేసుకున్నాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా మేమైతే అరిటాకులో ఎక్కువగా తింటాము. సో బజ్జీని అలా కట్ చేసి మనం ఏవైతే ఆనియన్ పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ స్టఫ్ అందులో పెట్టుకొని ఆ విధంగా చేసుకోవాలి. అలాగే సాస్ కూడా మేము తీసుకున్నాం. ఎవరికి ఎలా నచ్చితే అలా తింటారు. మా ఇంటి అందరికీ సరిపడేటట్టు మేము చేసుకున్నాం బజ్జీలు. చూసారా ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.